అయ్యో బాబోయ్! ఈసారి ఆసియా కప్ మజా ఇంకో లెవెల్లో ఉండబోతుందిరా. ఇండియా టీం కూడా కొత్త స్టైల్లో, కొత్త ఫేస్లతో రెడీ అయిపోయింది. యుఏఈలో, దుబాయ్, అబుదాబి, సెప్టెంబర్ 10 నుంచి టోర్నమెంట్ మొదలవుతుంది. మన వాళ్ళందరికీ తెలుసు కదా, ఆసియా కప్ అంటే టోర్నమెంట్ కంటే ఎక్కువగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హీట్, అదీకాక కొత్త ప్లేయర్లు దూకుడు చూపించే ఛాన్స్. జట్టు వివరాలు. బీసీసీఐ ఆగస్టు 19న 15 మంది జట్టును అనౌన్స్ చేసింది. ఈసారి సూర్యకుమార్ యాదవ్నే కెప్టెన్గా పెట్టారు. శుభ్మన్ గిల్కి వైస్ కెప్టెన్ బాధ్యత ఇచ్చారు. రోహిత్, విరాట్ లాంటి పెద్ద స్టార్లు మళ్లీ రాకుండా కొత్త జనరేషన్తోనే ఈసారి వెళ్లబోతున్నారు. మెయిన్ స్క్వాడ్ 15 మంది ప్లేయర్లు. 1. సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్. మిస్టర్ 360 అనే పేరు విన్నారుగదా, ఆ స్టైల్ షాట్స్తో గేమ్ మలుపు తిప్పేస్తాడు. 2. శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్. నెమ్మది, క్లాస్, అందమైన కవర్స్ డ్రైవ్ అంటే గిల్. ఓపెనర్గా పెద్ద రోల్ వహించబోతాడు. 3. అభిషేక్ శర్మ, మన తెలంగాణ బిడ్డే. 6ల వర్షం కురిపించే ఆల్రౌండర్. ఈసారి ఛాన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా దుమ్మురేపుతాడనుకుంటున్నాం. 4. తిలక్ వర్మ, హైదరాబాదీ గబ్బర్. కూల్ మైండ్తో ఆడతాడు, మధ్య ఆర్డర్లో మజా చూపించగలడు. 5. హార్దిక్ పాండ్యా, టీంలో అనుభవం ఉన్న ఆటగాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ బలం. కానీ ఇంజరీలు డిస్టర్బ్ అవుతుంటాయి కాబట్టి ఫిట్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. 6. శివం దూబే, బిగ్ హిట్టర్, చివర్లో 20-30 బంతుల్లో మ్యాచే తిప్పేయగల ఆటగాడు. 7. అక్షర్ పటేల్, స్పిన్ ఆల్రౌండర్, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేయగలడు. జట్టు బ్యాలెన్స్ కోసం ఇంపార్టెంట్ ప్లేయర్. 8. జైతేష్ శర్మ, వికెట్ కీపర్, కొత్త ఫేస్ అయినాలో చూపించిన ఫైర్ పవర్ వల్లే ఈ అవకాశం వచ్చింది. 9. జస్ప్రీత్ బుమ్రా, మన యార్కర్ కింగ్. పవర్ ప్లే కానీ డెత్ ఓవర్స్ కానీ బుమ్రా ఉంటేనే గెలుపు సులువుగా ఉంటుంది. 10. అర్షదీప్ సింగ్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, డెత్ ఓవర్లలో స్వింగ్తో గేమ్ తిప్పేస్తాడు. 11. వరుణ్ చక్రవర్తి, మిస్టరీ స్పిన్నర్. ఏ బ్యాట్స్మన్కి సులువుగా అర్థం కాని బౌలింగ్. 12. కుల్దీప్ యాదవ్, చైనమన్ స్పిన్నర్, స్పిన్ డిపార్ట్మెంట్లో ముఖ్యుడు. 13. హర్షిత్ రాణా, ఫాస్ట్ బౌలర్, యంగ్ టాలెంట్. మొదటి ఆసియా కప్ ఆడుతున్నాడు. 14. రింకు సింగ్, ఫినిషర్, 5 బంతుల్లో 5 సిక్స్లు గుర్తుందా? అదే ఫ్లేవర్ ఇక్కడ కూడా చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 15. సంజూ శాంసన్, వికెట్ కీపర్, స్టైలిష్ షాట్స్, అందమైన కవర్స్ డ్రైవ్, ఇంకా కీపింగ్లోనూ విశ్వసనీయుడు. మిస్ అయిన ప్లేయర్స్. అయితే బాబూ, ఎవరైనా మిస్ అవుతారు కదా. ఈసారి యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ లాంటి వాళ్లకు ఛాన్స్ రాలేదు. ఇంకో పెద్ద షాక్, వాషింగ్టన్ సుందర్ని మెయిన్ జట్టులో కాకుండా స్టాండ్ బైలో పెట్టేశారు. చాలా మంది ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు సుందర్ లాంటి ఆల్రౌండర్ లేకపోవడం వల్ల జట్టుకు గ్యాప్ ఉంటుందని. జట్టు బ్యాలెన్స్. బ్యాటింగ్ వైపు గిల్, సూర్య, తిలక్, అభిషేక్, రింకు, సంజు లాంటి వారితో ఆఫెన్సివ్ లైనప్ రెడీగా ఉంది. ఆల్రౌండర్స్ హార్దిక్, దూబే, అక్షర్. కానీ సుందర్ లేని లోటు ఫీలవుతారు. బౌలింగ్ వైపు బుమ్రా, అర్షదీప్ పేస్ డిపార్ట్మెంట్ చూసుకుంటే వరుణ్, కుల్దీప్ స్పిన్తో బలమిస్తారు. మొత్తం జట్టులో బలం ఎక్కువే కానీ ఓ ఆల్రౌండర్ తక్కువగా ఉంది అనిపిస్తుంది. మొదటి